నమస్కారం వీక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి పండుగను జరుపుకున్న ప్రజలు, పితృకార్యాల కోసం తిరుపతి కపిలతీర్థానికి పోటెత్తిన భక్తజనం. మకర సంక్రాంతి సందర్భంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం, చక్ర స్నానం, భక్తి పారవశ్యంలో మునిగి తేలిన భక్తులు. ప్రధాని మోదీ పాలనలో భారతదేశం హిందూ సంప్రదాయాలతో వెలిగిపోతోంది. తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో కోటి హనుమాన్ చాలీసా మహాయజ్ఞంలో పాల్గొన్న సినీ నటుడు మంచు మోహన్ బాబు. మకర జ్యోతి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అయ్యప్ప స్వామికి విశేష పూజలు, అభిషేక సేవలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. రేపు గిరి ప్రదక్షిణ. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నేత దేశానికి ఎంతో అవసరమని, మరోమారు మోదీ ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సినీ నటుడు మంచు మోహన్ బాబు అన్నారు. తిరుపతి రామచంద్ర పుష్కరిణి ప్రాంగణంలో కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు పాల్గొన్నారు. పారాయణ మహాయజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎంపై పరోక్ష విమర్శలు చేశారు సినీ నటుడు మోహన్ బాబు. కొందరు బుద్ధి లేని హీనులు కులాలను చీలుస్తున్నారని, కులాలు లేవని, అవసరాల కోసం పెట్టుకున్నవే కులాలని, కొందరు రాజకీయాల కోసం కులాల మధ్య చీలికలు తెస్తున్నారని విమర్శించారు. కులాలు విడగొట్టడం బుద్ధిలేని చర్యగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నేత దేశానికి ఎంతో అవసరమని, మరోమారు మోదీ ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఖచ్చితంగా మోదీ మరోమారు ప్రధాని అవుతారని, మోదీ పాలనలో భారతదేశం హిందూ సంప్రదాయాలతో వెలిగిపోతోందని అన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని, అయోధ్యకు వెళ్లాలని అనుకుంటున్నానని తెలియజేశారు. ఇంకా కుట్రాలం స్వామి గారు, పెద్ద స్వామి గారు ఇక్కడే మన రాయల చెరువులో ఉంటారు. ఇంకా చాలామంది మఠాధిపతులు, పీఠాధిపతులు గొప్పవాడ సమక్షంలో హనుమాన్ చాలీసా మన తిరుపతి పట్టణంలో జరగడం అనేది మనందరికీ అదృష్టం. ఈరోజు నేనేం మాట్లాడినా అతిశయోక్తి అనుకుంటారు కాదు. మనం ఈ మాత్రం భారతదేశంలో ధైర్యంగా మనం భరతమాత బిడ్డలం, భారతీయులం, హిందువులం అని చెప్పుకోవడానికి ఒక్క భారత ప్రధాని మోడీ గారు ఒక్కరే చాలు. ఆయన లేకపోతే ఈ పొజిషన్ ఉండేది కాదు. మనం ఉన్న పరిస్థితిలో అసలు కులాలు లేవు, అందరూ ఒకటే అనుకుని వెళుతూ ఉంటే తెలుసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతుంటారు. కానీ మన భారత ప్రధాని ప్రతి ఒక్కరూ ఒకటే, మనకు కలిసి ఉండాలి అని చెప్పి ఇటువంటి ప్రోగ్రాములు అక్కడ అయోధ్య అదొక చరిత్ర. హీరోయిన్ నేహా శెట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న నేహా వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు రామ్దాస్ నాయక్, పెద్దారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పితృతర్పణాలు, పిండ ప్రధానాల కోసం ప్రజలు తిరుపతిలోని కపిలతీర్థానికి పోటెత్తారు. మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి నాడు కాలం చేసిన పెద్దలకు బట్టలు పెట్టి తిలతర్పణం, పిండ ప్రదానం చేసి నైవేద్యాలు సమర్పించి వారి ఆశీస్సుల కోసం ప్రార్థించడం హిందువుల సాంప్రదాయం. ఈ క్రమంలో ప్రజలు ఈ కార్యక్రమాల కోసం తిరుపతి కపిలతీర్థంకు పోటెత్తారు. భక్తితో తమ పితృదేవతలను స్మరించుకొని తిలతర్పణాలు చేశారు. సంక్రాంతి సందర్భంగా కపిలతీర్థంలో కొన్ని వందల సంవత్సరాలుగా పెద్దలకి తర్పణాలు వదిలిచ్చేది, పిండ ప్రదానాలు జరిగే కార్యక్రమాలు విశేషంగా జరుగుతుంది. సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ అంటారు. కాబట్టి ఆ పెద్దలని ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ కపిలతీర్థ పుణ్యక్షేత్రంలో ఈనాడు వేలాది మంది భక్తులు వచ్చి పెద్దలకి తర్పణాలు, పిండ ప్రదానాలు చేసుకుంటున్నారు. కపిలతీర్థం వద్దకు తర్పణాలు వదిలేందుకు వెళ్లే ప్రజలకు తిప్పలు తప్పడం లేదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ నగరపాలక సంస్థ అధికారులు నగరంలో జరిగే ఉత్సవాలకు, ఇతర పండుగలకు 10 రోజుల ముందే సమావేశమై అన్ని ఏర్పాట్లు చేస్తారే, మరి పెద్దల పండుగకు
తర్పణాలు వదిలే కపిలతీర్థం వద్ద కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకుండా నడి రోడ్డుపై బ్రాహ్మణులు కూర్చొని నగర ప్రజల చేత తమ పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం శోచనీయమని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు కపిలతీర్థం వద్ద పార్కింగ్ చేసే కార్లకు, ద్విచక్ర వాహనాలకు మాత్రం టోల్ ఫీజు 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వసూలు చేయడంపై చూపించే శ్రద్ధ, పెద్దల పండుగను పురస్కరించుకొని కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో చూపించకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు నవీన్. కపిలతీర్థం ఆనుకుని ఉన్న అటవీశాఖ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో తాత్కాలిక జర్మన్ షెడ్లు, పందిళ్లు వేసి మంచినీటి సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేదని అన్నారు. కపిలతీర్థంకు వెళ్లే మార్గంలో అన్నారావు సర్కిల్ నుంచి అటు తిరుమలకు వెళ్లే బైపాస్ రోడ్లంతా ద్విచక్ర వాహనాలతో నిండిపోయి తిరుమలకు బస్సుల్లో, కారుల్లో వెళ్లే యాత్రికులతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ట్రాఫిక్ సమస్యతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కపిలతీర్థం మార్గం గుండా అత్యవసరంగా అంబులెన్స్లు, రొయ్య, స్విమ్స్, మెటర్నిటీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు సకాలంలో వెళ్లాలన్నా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఉంచిన వాహనాల కారణంగా వెళ్లలేక ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని నవీన్ హెచ్చరించారు. టీటీడీ, నగరపాలక సంస్థ, పోలీసు అధికారుల సమన్వయంతో వచ్చే సంవత్సరం సంక్రాంతి నాడు పెద్దల పండుగను దృష్టిలో పెట్టుకుని కపిలతీర్థం వద్ద గల అటవీశాఖ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో జర్మన్ షెడ్లు, నీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన వాతావరణంలో నగర ప్రజలు తర్పణాల కోసం తిప్పలు పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని నగర ప్రజల తరఫున నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్పణాలు వదిలే స్థలం చూస్తే ఈరోజు ఆడ మొత్తం ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైపోయిందండి. నేను ఒకటే టీటీడీ, నగరపాలక సంస్థ అధికారులను అడుగుతున్నాను, ఏదన్నా ఉత్సవాలు జరిగేటప్పుడు కానీ ఇతర పండుగలు వచ్చినప్పుడు ఒక వారం ముందే అన్ని ఏర్పాట్లు చేస్తారు. మరి కపిలతీర్థంలో సంక్రాంతి పర్వదినాన పెద్దల పండగకి తర్పణాలు వదులుతారని చెప్పి అన్ని శాఖల అధికారులకు తెలుసు కదండి. కనీసం అక్కడ అటవీ శాఖకు సంబంధించినటువంటి స్థలం ఉంది, అక్కడ మీరు కనీసం రేకుల షెడ్లు వేసి ఆ లోపల అర్చకులందరినీ కూర్చోబెట్టి, అయ్యవార్లను కూర్చోబెట్టి వచ్చే స్థానికులంతా కూడా ఎంతో పవిత్రంగా అండి తర్పణాలు వదలదామంటే రోడ్లలో కూర్చొని ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వేసుకొని తొక్కిసలాడుకుంటా వాహనాలు పెట్టేసి ఉమ్మి వేస్తూ ఆడంతా కూడా వ్యర్థ పదార్థాలంతా కూడా అక్కడే పోయేస్తున్నారు. అక్కడ కూర్చొని పితృదేవతలకు తర్పణాలు వదలడం నేను నిజంగా నేరుగా చూసి చాలా బాధేసిందండి. ఈరోజు ఆవేదనతో చెప్తున్నాను, నగరపాలక సంస్థ అధికారులు ఎందుకు మీరు సరైనటువంటి ఏర్పాట్లు కపిలతీర్థం వద్ద చేయలేదు? మకర సంక్రాంతిని పురస్కరించుకుని తిరుపతి కపిలతీర్థంలో పితృదేవతలకు తర్పణాలు వదిలే కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మహాలయ అమావాస్య రోజున లేక సంక్రమణం రోజున లేదా సూర్యుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంకు మారే రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడం ఆచారం. అందులో భాగంగా నేడు సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారే రోజు, దీనినే మకర సంక్రాంతి రోజుగా పెద్దలకు కొత్త బట్టలు పెట్టుకుంటాం. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలను వదలడం శ్రేష్టం. అందులో భాగంగా తిరుపతి కపిలతీర్థంలో పితృదేవతలకు తర్పణాలు వదిలే వారితో మరీ రద్దీగా మారింది. స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అభాగ్యులకు, అనాథులకు తర్పణాలను వదిలారు. అనంతరం విక్రమ్ స్వామితో కలిసి అక్కడికి విచ్చేసిన వారికి భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మృతి చెందిన పితృదేవతలకు పున్నామ నరకం నుంచి తప్పించేదానికి, అదేవిధంగా వారికి స్వర్గప్రాప్తి కలగాలని ఆశిస్తూ వారి తనయులు తర్పణాలు వదలడం భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో భాగమని గుర్తు చేశారు. సంవత్సరానికి ఒకమారు పితృదేవతలకు తర్పణాలు వదలడం ద్వారా వారి ఆత్మ శాంతిస్తుందని తెలిపారు. నేడు కపిలతీర్థంలో తర్పణాలు వదలడానికి వచ్చిన వారికి భక్తులకు అన్న ప్రసాదాలను స్థానిక విక్రమ్ స్వామితో కలిసి వితరణ చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, విక్రమ్ స్వామి, విద్వాన్ కస్పా పద్మనాభం, సింగంశెట్టి సుబ్బరామయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ తర్పణం వదిలితే పితృదేవతలు ఆత్మకు శాంతి కలుగుతుంది. వారి ఆశీస్సులు మనకి పుష్కలంగా ఉంటాయి. వాళ్ళ ఆశీస్సులతో మనందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ముఖ్యంగా ఈ కపిలేశ్వర ఆలయం వద్ద ఈ తర్పణాలు వేయడానికి మన స్థానిక ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. కొన్ని ఏర్పాట్లు స్థానిక అధికారులు, టీటీడీ వారు కూడా కొంచెం మంచిగా ఏర్పాట్లు చేసి ఈ తర్పణం వదిలేదానికి బాగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కన్నా ఈ తర్పణం వదిలేదానికి మంచి ఏర్పాట్లు చేయాలని నేను కోరుకుంటున్నాను. వార్తలో ఇప్పుడు కాసేపు విరామం.
చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మొదటి రోజు ఆదివారం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భోగితేరు ఘనంగా జరిగింది. శ్రీ ఆండాల్ అమ్మవారు శ్రీకృష్ణ స్వామివారిని భోగి తేరుపై కొలువుదీర్చి తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపట్టారు. ఉదయం 6:30 ఆలయం నుండి చక్ర తాళ్వార్ను ఊరేగింపుగా కపిలతీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వెంచేపు చేశారు. అక్కడ చక్ర స్నానం అనంతరం ఆస్థానం చేపట్టారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుమాడా వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఓ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రాధాకృష్ణ, ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఈ నెల 19న ప్రారంభించనున్నారని, ఇది అందరి పండుగ అని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రమంతా పర్యటించి పిలుపునిస్తున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆదివారం సాయంత్రం తిరుపతికి చేరుకుని స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దాదాపు 200 ఎకరాలలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. సుమారు 400 కోట్లతో స్మృతి వనంలో 3000 మంది సిట్టింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ హాల్, 2000 మందికి సరిపడా ఓపెన్ థియేటర్, ధ్యాన మందిరం, గార్డెన్ ఏర్పాటుతో అద్భుతంగా తీర్చిదిద్దారని, 10,000కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా లైబ్రరీని ఏర్పాటు తదితరాలు ఉంటాయని అన్నారు. ఈ స్మృతివనంలో ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ఆకట్టుకునే విధంగా అద్భుత కళాఖండాలు ఉన్నాయని తెలిపారు. ఈ విగ్రహం ఈక్వాలిటీ, లిబర్టీ, నాలెడ్జ్కు నిదర్శనమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, దేశంలో ప్రతి వ్యక్తికి హక్కులు కల్పించిన వ్యక్తి అని, కులమత పార్టీలకు పరిమితం కాదని గుర్తించిన మన ముఖ్యమంత్రి ఈ విగ్రహావిష్కరణ చేపడుతున్నారని, ఇది అందరి పండుగ అని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, సమానత్వం కల్పించి సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహానుభావుడ విగ్రహ ఆవిష్కరణకు చలో విజయవాడ నినాదంతో భారత రాజ్యాంగం వర్ధిల్లాలని, హాజరు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, వివిధ సంఘాల నాయకులు వీరి వెంట ఉన్నారు. 80 అడుగులేమో టోమ్, పైన 125 అడుగులు విగ్రహం, అంటే మొత్తం 205 అడుగుల ఎత్తు విగ్రహాన్ని 400 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి 3,000 మంది మల్టీ కన్వెన్షన్ హాల్, 3,000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు, అలాగే 2,000 మంది కూర్చునే ఓపెన్ థియేటరు, 100,000 మంది బౌద్ధ మాంగులు వచ్చి ధ్యానం చేసుకునే హాలు, ఫౌంటైన్స్, అనేక రకాల సదుపాయాలతో, గార్డెనింగ్తో అద్భుతమైనటువంటి కట్టడం. అక్కడ 10,000 బుక్స్ అంబేద్కర్ గారు సంబంధించి, సామాజిక ఉద్యమకాలకు సంబంధించిన 10,000 పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా, అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దడం జరిగింది. రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉండటం వలన విజయవాడ ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే నేను ఇలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నానని చెప్పి అది పూర్తి చేయటమే కాకుండా 19న ఆవిష్కరిస్తున్నారు.
తిరుపతి పెద్దకాపు వీధిలో స్థానికులు భోగి మంటలను వేసి ఆనందోత్సాహాల నడుమ భోగి పండుగను జరుపుకున్నారు. తిరుపతి పెద్దకాపు వీధి కూడలిలో స్థానిక యువకులు పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొడుతూ భోగి పండుగను నిర్వహించుకున్నారు. పరస్పరం భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుని ఈ పండుగను అందరూ జీవితాలలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తులసి, శైలేంద్ర, హరి, ఈతమాకుల గోపి, పలువురు యువకులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలకి భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రజలందరూ పాతవి అన్నీ పోయి, పాత సమస్యలు కానీ, పాత కష్టాలు కానీ, పాత అన్నీ పోయి కొత్తగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి మన పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగలో ప్రతి ఒక్కరి ప్రజలు, రైతులు అందరికీ కొత్త వెలుగు రావాలని ప్రత్యేకంగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అదేవిధంగా పంటలు కానీ, ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కానీ, ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కానీ, ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళకి కానీ, పేదవాళ్ళకి కానీ అందరికీ మేలు జరగాలని. సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం వల్ల స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుందని, భావితరాలకు మన సాంప్రదాయాన్ని అందజేసిన వారం అవుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు ఊకా విజయ్ కుమార్ అన్నారు. తిరుపతి నెహ్రూ వీధిలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు, కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఊకా విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం భావితరాలకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసి తెలుగువారి సాంప్రదాయాన్ని తెలియజేయడమే లక్ష్యంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వాళ్ళ ప్రతిభా పాఠవాలను చూపించడం ద్వారా నిజంగా చాలా సంతోషదాయకం. ఏదైతే ఈ మకర సంక్రాంతికి సంబంధించి మంచి కాన్సెప్ట్తో ఒక 4 ముగ్గుల దాకా, అంటే సంక్రాంతి ఉట్టిపడేలాగా ఒక 4 ముగ్గులు చాలా బాగా వేస్తున్నారు. మా కాన్సెప్ట్ కూడా ఏదైతే ఈ సంక్రాంతిని పురస్కరించుకొని దానికి సంబంధించి ముగ్గులు వేయాలని చెప్పి మేము ఆల్రెడీ తెలియజేసాం కూడా. వీటన్నిటికంటే హైలైట్ ఈ సంక్రాంతికే దిష్టి బొమ్మలాగా ఇంకొక ముగ్గు, అంటే ఈ మొత్తం దీనికి దిష్టి తగలకుండా ఒక దిష్టి ముగ్గును వేసిన, అంటే ఆ కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందో ఆ అమ్మాయికి ఏమో నాకు తెలియదు, కానీ చాలా హైలైట్. శ్రీకాళహస్తీశ్వరుని గిరి ప్రదక్షిణ ఉత్సవం ఈ నెల 16న మంగళవారం నిర్వహించబడుతుందని, అలాగే మంగళవారం అన్ని అభిషేక సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఇక్కడి ఆలయంలో నిర్వహించే ప్రతి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏడాదిలో 2 సార్లు కైలాసగిరి ప్రదక్షిణం నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి మరుస రోజు, కనుమ రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణం కైలాసగిరుల్లోని ముక్కోటి దేవతలకు మహాశివరాత్రి సందర్భంగా జరిగే స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఆహ్వానంగా భావిస్తారు. శివరాత్రి కళ్యాణోత్సవం తర్వాత జరిగే గిరి ప్రదక్షిణను తన వివాహానికి వచ్చిన దేవతలను తిరిగి వారి స్థావరాలకు చేర్చడమని చెబుతారు. సుమారు 21 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఎన్నో గ్రామాలున్నాయి. ప్రతి గ్రామం వద్ద స్వామి అమ్మవార్లకు ఘన స్వాగతం చెబుతారు. సుమారు 16 గ్రామాల్లో ఆ రోజు పండుగ జరుపుకుంటారు. గిరి ప్రదక్షిణకు గ్రామాల్లో కనుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏడాదిలో 2 సార్లు నిర్వహించే గిరి ప్రదక్షిణకు ఈ ఏడాది సుమారు 3 లక్షల మంది హాజరు కావాలని మధుసూదన్ రెడ్డి మంగళవారం స్వామి అమ్మవార్లు తమ గ్రామాలకు వస్తారని తెలిపారు. మామిడి తోరణాలు, ముగ్గులతో ముస్తాబు చేశారు. ఆదివారం ప్రదోషమూర్తులు గిరి ప్రదక్షిణకు వెళతారని వివరించారు. ఉదయం ఆలయం నుంచి బయలుదేరి స్వామి అమ్మవార్లు సాయంత్రానికి పట్టణానికి చేరుకుని గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో 2 రోజుల పాటు భక్తుల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. దేవస్థానమే అభిషేకాలు నిర్వహిస్తారని, గతంలో ముళ్ల పొదలు, రాళ్లు, రప్పలు కలిగిన కొండ దిగువన కాలినడకన వెళ్లే వారికి ఇబ్బంది కనుక ఈసారి ఏర్పాట్లను బాగా చేపట్టి మార్గం సుగమం చేశామన్నారు. కొండ చుట్టూ ఎమ్మెల్యే పట్టుబట్టి సిమెంట్ రోడ్డు వేశారు. దీంతో ఇదో వేడుకగా మారింది. స్వామి అమ్మవార్లను మోసే కూలీలకు కూడా సులభమైంది. గ్రామాల్లో సందడి చోటు చేసుకుంది. కొత్త ధర్మకర్తల మండలి, కొత్త ఈవో సారథ్యంలో మొదటి గిరి ప్రదక్షిణ మంగళవారం నిర్వహించనున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ తల్లి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సిరి సంపదలను అనుగ్రహించే గొబ్బెమ్మ తల్లికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం నుంచి గొబ్బెమ్మ ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ ఉత్సవాలకు ముగింపుగా అమ్మవారికి సింహవాహన సేవ గ్రామోత్సవం చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో గొబ్బెమ్మ తల్లి ఉత్సవమూర్తికి విశేష అలంకరణ చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి వాహనంపై కొలువుదీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ వైభవోపేతంగా ఊరేగించారు. సింహవాహనంపై దర్శనమిచ్చిన గొబ్బెమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నిరాజనాలు పట్టి సిరి సంపదలు అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు. ఈ పూజాది కార్యక్రమంలో ఆలయ అధికారులు విజయసారథి, హరి యాదవ్, రాజా, శేఖర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మకర సంక్రాంతి పర్వదినం ప్రారంభం కావడంతో శ్రీకాళహస్తి దేవస్థానంలో మకర జ్యోతి పర్వదినాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేక పూజాది కార్యక్రమాలు ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామిని, స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందుగా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది స్థానికులు, అలాగే తీరాన భక్తులు పితృదేవతల ఆత్మకు శాంతి కలిగించే పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలను, పూజలను శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఒడ్డున సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా వారి కుటుంబ సభ్యులు పితృదేవతలకు పిండు ప్రదానం చేశారు. ఆలయ పండితులు మారుతి శర్మ మాట్లాడుతూ మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం, సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన శుభ సందర్భంగా వారి పితృదేవతల ఆత్మకు శాంతి కలిగించే విధంగా పిండ ప్రదానాలు, తర్పణాలు వదిలే సంప్రదాయం భారతదేశంలో ఉందని తెలియజేశారు. పితృదేవతలకు ఆత్మశాంతి కలుగుతుందని, వారి పేరిట దాన ధర్మాలు చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని తెలియజేశారు. మకర సంక్రాంతి రోజున మకరజ్యోతి నేడు దర్శనం లభిస్తుందని, మకరజ్యోతి దర్శనం కోసం శబరిమలకు భారీగా అయ్యప్ప భక్తులు చేరుకుంటారని, ఈ మకరజ్యోతి పర్వదినం పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో 16 కాళ్ల మండపంలో అయ్యప్ప స్వామికి విశేష అభిషేక పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించామని, ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామిని, స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని తెలియజేశారు. ఈరోజు మకర సంక్రాంతి పండుగ. ఈ పండుగన మన యొక్క రవి 12 రాశులయందు, మేషాది రాశులయందు సంచరించేటువంటి సమయాన్నే ఒక్కొక్క మాసంగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజు మకర రాశిలో ప్రవేశించడం వలన, రవి మకర రాశి యందు ప్రవేశించడం వలన మకర సంక్రమణం అనేటువంటి పండుగ జరుగుతుంది. ఈ సంక్రమణం రోజు అన్ని రాశుల కంటే కూడా ఈ మకర రాశిలో ప్రవేశించిన దినాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సమయంలో 50 మంది ప్రజానికము కూడా వారి యొక్క పితృదేవతలు, అజీవ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పిండ ప్రదానం కానీ, తర్పణం కానీ, అలాగే అనే వాళ్ళ పేరుతోటి వస్త్ర, యజ్ఞోపవీత, భస్మ ఇత్యాది, స్వయంపాక, శాలిగ్రామ ఇత్యాది, దీపదాన ఇత్యాది అనేక దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మకరజ్యోతి సందర్భంగా 16 కాళ్ల మండపంలో అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవలు, స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, చందనం, నారికేళ జలాలు, కలశ జలాలతో వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామివారిని పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూపదీప కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించారు. ఈ ప్రత్యేక అభిషేక సేవలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు మరియు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు చింతామణి పాండు, దేవస్థాన అధికారులు, ఏఈఓ సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వేద పండితులు అర్థగిరి, అర్చకులు గోవింద్ శర్మ, అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి పండుగను జరుపుకున్న ప్రజలు, పితృకార్యాల కోసం తిరుపతి కపిలతీర్థానికి పోటెత్తిన భక్తజనం. మకర సంక్రాంతి సందర్భంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం, చక్ర స్నానం, భక్తి పారవశ్యంలో మునిగి తేలిన భక్తులు. ప్రధాని మోదీ పాలనలో భారతదేశం హిందూ సంప్రదాయాలతో వెలిగిపోతోంది. తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో కోటి హనుమాన్ చాలీసా మహాయజ్ఞంలో పాల్గొన్న సినీ నటుడు మంచు మోహన్ బాబు. మకర జ్యోతి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అయ్యప్ప స్వామికి విశేష పూజలు, అభిషేక సేవలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. రేపు గిరి ప్రదక్షిణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.